ఏపీ జనసేన కూటమి నేతలు కూడా ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రచారాన్ని ఉధృతం చేయగా 3 రోజులు కాకినాడ జిల్లాలో పర్యటించారు పవన్. అయితే జ్వరం కారణంగా ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు జనసేనాని. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే రా కదలిరా బహిరంగ సభలతో జనంలోకి వెళ్లిన చంద్రబాబు తాజాగా ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 7 వరకు ఈ ప్రజాగళం సభలు కొనసాగనున్నాయి. నిన్న తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట, రామచంద్రాపురంలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు ఇవాళ కొవ్వూరు, గోపాలపురంలో రోడ్ షో చేయనున్నారు. సభల్లో వైసీపీ జగనే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన కూడా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావించిన ఆరంభంలోనే బ్రేక్ పడింది. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ 3 రోజులు అక్కడే పర్యటించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో పవన్ అస్వస్థతకు గురయ్యారు. పవన్ కు తీవ్ర జ్వరం రావడంతో వారాహి విజయభేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటనను కూడా వాయిదా వేశారు. రీషెడ్యూల్ చేసి మళ్లీ ప్రచారాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది జనసేన.